ప్రతిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి బెంగళూరు వెళ్లబోతున్నారు మాజీ సీఎం జగన్. వినుకొండలో హత్య జరగడంతో హుటాహుటిన బెంగళూరు నుండి అమరావతికి వచ్చిన జగన్ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో సతీమణి భారతితో కలిసి బెంగళూరుకు వెళ్లబోతున్నారు. వారం రోజుల పాటు బెంగళూరులోనే ఉండబోతున్నట్లుగా సమాచారం. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇటు వైఎస్ జగన్ బెంగళూరుకు తిరిగి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంకాలం 4 గంటలకి బెంగళూరు వెళ్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 2 సార్లు బెంగళూరు వెళ్లి వచ్చిన జగన్ తాజాగా మూడోసారి బెంగళూరు వెళ్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలంతా కూడా బెంగళూరులోనే మకాం వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల వినుకొండలో హత్య జరగడంతో హుటాహుటిన మధ్యంతరం అంటే వారం రోజులు ఉండాలని భావించినప్పటికీ కూడా 2 రోజులకే తిరిగి అమరావతి చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు సాయంకాలం 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కూడా జగన్ దంపతులు బెంగళూరు వెళ్తున్నట్టు తెలుస్తా ఉంది. మరొక వారం రోజుల పాటు జగన్ బెంగళూరులోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా రాజకీయ పరిణామాలు తదితర అంశాల నేపథ్యంలోనే బెంగళూరు కేంద్రంగానే ఆయన ఏపీకి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు కొద్దిసేపట్లోనే ఆయన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. మీడియా సమావేశం ముగిసిన తర్వాత భోజన విరామం తర్వాత జగన్ దంపతులు గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఆయన బెంగళూరు వెళ్ళబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.